మిత్రులారా, ప్రశ్న అని పేరు పెట్టుకొని ఆ ప్రశ్ననే భ్రష్టు పట్టిస్తున్న ఆ పాపిష్టి నా కొడుకు గురించి మాట్లాడాల్సి రావడమే బాధాకరం. మిత్రులారా, ఎంత నీచుడైనా ఎంత దౌర్భాగ్యుడైనా వాని సొంత పేరు చెప్పుకోవడానికి బాధ ఉండదు, భయం ఉండదు. భయం ఉన్నది అంటే వాడేదో పాపిష్టి పని చేస్తుండు, చేయబోతుండు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడని ఉద్దేశంతోనే ఆ పేరు వాడినా, ఆ పదం వాడినా. అందుకే ఆ పాపిష్టి నా కొడుకు అనే పదం వాడినా. మిత్రులారా, పాపిష్టి నా కొడుకోవడో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, వీడే. మిత్రులారా, నోరు తెరిస్తే వీని పేరే తెలియదు. ఇప్పటికీ ఎవరిని తెలియదు చాలా మందికి. పేరు కూడా చెప్పుకోలేని ఈ పాపిష్టి నా కొడుకు ప్రశ్న పేరుతో సనాతన ధర్మాన్ని, నా ధర్మాన్ని ప్రశ్నిస్తాడు. మిత్రులారా, బాధాకరం. సనాతన ధర్మాన్ని ప్రైవేట్ పార్ట్ల దగ్గర మొలిచినటువంటి వెంట్రుకలతో పోలుస్తాడు ఈ లుచ్చా నా కొడుకు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వీని పేరెందుకు చెప్పుకుంటలేడో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీని దోస్తులు ఎవరో, వీని వెనక నుంచి నడిపిస్తుంది ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. హిందూ ధర్మం మీద విషం జిమ్ముతూ కశ్మీరీ పండిట్ల సావుల మీద కూడా కారు కూతలు కూసినటువంటి ఈ నీచప్ నా కొడుకు గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, వీని వెనక నుండి వందల మంది, వేల మంది, కోట్ల దందా నడుస్తుందని చెప్పడానికి పెద్ద పెద్ద ఆలోచనలు అవసరం లేదు. తెలంగాణ నుంచి కేవీఆర్ని అరెస్ట్ చేసిన రోజే, జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేసిన రోజే ఈ గొడ్డుని అరెస్ట్ చేశారు. ఈ గొడ్డుకేమో 4 పోలీస్ స్టేషన్ల బెయిల్ వస్తాయి, పెద్ద హంగామా నడుస్తుంది. ఒక జర్నలిస్ట్ అరెస్ట్ అయితే, అనని మాటలు అనని అక్రమ కేసు మీద అరెస్ట్ అయితే బెయిల్ రాదు, రిమాండ్ పోతాడు. వీడు హిందూ ధర్మం మీద ఎలా నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్. పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి తప్పులకో పాపాలకో మొత్తం మీద ఆయన సనాతనిగా మారి మాల ధరించి ఓ సనాతన లైన్లో పోతుంటే ఆయన మీద ఇష్టారీతిగా తిట్టినప్పుడు జన సైనికులకి కోపం వస్తుంది. మిత్రులారా, నిన్న పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే స్టేట్మెంట్ ఇచ్చాడు, దమ్ముంటే సంపూర్రి పోలీస్ స్టేషన్ లోపలనే అని. అరే, సంపూర్రి అని పోలీసుల మధ్యలోండి మాట్లాడు కాదురా. ఒకసారి జన సైనికుల మధ్య ఉంటే వాళ్ళు అట్టేనే చంపేస్తారు. ఈ డైలాగులన్నీ ఉండవు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, నేను వీరి గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం. ఈ గొడ్డు గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం. పైగా వీడు రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. చటాట్టవీగల జల ప్రవాహ పావితస్థలే గలేవలంభ్యలంబిత. మిత్రులారా, 1000 సంవత్సరాల కింద శివుని తపస్సు చేస్తూ పేగుల్ని చీల్చి మెడలేసుకొని పేగులతో రుద్రవీణ వాయించినటువంటి రావణుడి పేరు పెట్టుకొని హిందూ ధర్మంలో మాతగా, తల్లిగా, రాముడిగా భావించే రాముడి మీద, సీతమ్మ తల్లి మీద, సనాతన ధర్మం మీద, హిందూ కోసం చనిపోయినటువంటి బంగ్లాదేశ్ హిందువుల మీద వీడు కారు కూతలు కూస్తుంటే, తప్పుడు మాటలు మాట్లాడుతుంటే హిందువులు ఎందుకు మౌనంగా ఉండాలి? మిత్రులారా, వీనికి బెయిల్ ఎట్లొస్తుంది? ఒక జర్నలిస్ట్ అరెస్ట్ అయితేనేమో అనని మాటలు అన్నట్టుగా పోలీసులు తప్పుడు కేసులు పెడితే బెయిల్ రాదు. వీనికి ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా వీని వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు? రావణ్ వెనుక శ్రవణేనా, శ్రవణ్ వెనుక ప్రకాష్ రాజు లాంటి ఎంతోమంది హిందూ ధర్మద్రోహుల పేరు చెప్పుకోలేని. మిత్రులారా, ఇది వీడు చేస్తున్న, వీని చూపిస్తుంది ప్రశ్న అని పేరు మాత్రమే. కానీ వీని వెనకాల వీనితో చేపిస్తున్నంత దాడి, అది హిందూ ధర్మం మీద దాడి. హిందువులు సోయికి రావాలి. వాడు ప్రశ్నించట్లే, హిందుత్వం మీద దాడి చేస్తుండు. ఇలాంటి కుక్కలు ఎన్నేళ్ళలో దాడి చేసి సనాతనం అనేది సచ్చేది కాదు, ఎప్పుడు ఇంతే నూతనంగా ఉండేది. కానీ ఇలాంటి పందుల్ని, కుక్కల్ని ఖచ్చితంగా గుర్తించాలి మిత్రులారా. కొంతమంది ఇదేదో వీడు తెలంగాణ అని, లేకపోతే ఇంకో పార్టీకి ఏదో సంబంధం అని, ఇలాంటి నీచుల గురించి ఏ పార్టీకి సంబంధం ఉండదు. ఒకవేళ ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ నా కొడుకు కూడా పవన్ కళ్యాణ్ని విమర్శించాలి, ఆంధ్రప్రదేశ్ని విమర్శించాలంటే వీడు హైదరాబాద్లో ఉండి విమర్శించడు కాదు. వీనికి శాతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండి విమర్శించాలి. తలదాచుకొని హైదరాబాద్కు వచ్చి ఆంధ్రాలో హిందుత్వం మీద తలదాన్ని మాటలు మాట్లాడుతా అంటే తాట తీస్తారు నా కొడక అని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.